హాయ్ అండి, వెల్కమ్ టు జేబీకి కుకింగ్ బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. మీకు మన నోటిఫికేషన్ అన్నీ మీకు వీడియోస్ అనేవి వస్తాయండి. జంతికలండి, సంక్రాంతి టైంలో అంటేనే పిండి వంటలు కదా. ఇలాగా మనం సంక్రాంతికి చేసుకున్న పిండి వంటలు అనేవి ఎలా చేయాలి ఏంటనేది ఇలాగ వీడియో అనేది చేశానండి. ప్లీజ్ అండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటనేది చూసేద్దాం. నేను వచ్చేసి ఒక కప్పు, మనం ఒక లోట ఏదైనా ఒక కొలత తీసుకున్నప్పుడు దాని లోట నిండా మనము వరిపిండి, అదేవిధంగా ఒక లోట శనగపిండి, అలాగా మీకు ఎలా తీసుకుంటున్నారో అలాగా చేయండి. మేము ఎక్కువ క్వాంటిటీయే వండుతున్నాం కాబట్టి కొంచెం మేము ఎక్కువే తీసుకున్నామండి. మీరు ఎవరన్నా చేయదలుచుకున్న వాళ్ళు ఒక పిండి, వరిపిండి తీసుకుంటే ఒక లోట వచ్చేసి శనగపిండి అలా తీసుకోండి. ఇలాగా జంతికలు అనేవి తీసుకున్న తర్వాత పిండి అనేది కలుపుకోవాలండి. ఉప్పు అనేది సరిపోని వేసుకోండి. కొంచెం ఉప్పు తినే వాళ్ళు ఉంటే అలాగా మీరు ఉప్పు అనేది వేసుకోండి. అదేవిధంగా మన కారం అనేది మీరు ఘాటుగా తినాలి అనుకున్న వాళ్ళు, లేదంటే పచ్చిమిర్చి అయినా మీరు పేస్ట్ పట్టి వేయచ్చండి. ఇప్పుడు మేము వాము కూడా కొంచెం మిక్సీ పట్టాను. అలాగా వాము అనేది మేము 100 గ్రాములు అనేది యాడ్ చేసాము. మేగడని కానీ వెన్న కానీ, అదేవిధంగా మీకు వేడి నూనె కానీ తీసుకోండి. ఈ మొత్తం అనేది మిక్స్ చేసేసేయాలండి పిండిలో. ఇలాగ మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మేగడ అనేది కూడా యాడ్ చేసి మొత్తం కలిపానండి. మీరు కావాలనుకుంటే వెన్న యాడ్ చేసుకోండి, లేకపోతే లైట్గా కరగపెట్టి వెన్నైనా కలిపేసుకోండి. నేను అనేది ఇలాగ మొత్తం అనేది ఇలాగ కలుపుకున్నాను అనమాట. మేగడని కూడా మీ ఇష్టం, మేగడు ఉంటే మేగడ, వెన్న అయితే ఇలా తీసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటా మొత్తం కలిపేసుకోవాలండి. ఇలాగ చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. కూడా వేసిన తర్వాత చక్కగా అదంతా మనము ఇలాగ పట్టుకోవాలండి. ఇలాగ చక్కగా మొత్తం పిండిలో అంతా కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మేము వచ్చేసి ఇది ఒక 3 కేజీల వరకు చేసామండి. జంతికలు వచ్చేసి సంక్రాంతి టైంలోనే కదా ఎక్కువ హెవీ చేసుకుంటాం. మీరు కావాలనుకుంటే కొద్దిగా చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పిండి అనేది యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుంటా చక్కగా ముద్దలాగా మనము కలుపుకోవాలండి. ఎందుకంటే పిండి అనేది చాలా జంతికలకి వత్తడానికి మనకి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అనేది పిండిని కొద్ది కలిపేసుకున్న తర్వాత మనం ఏంటంటే జంతికలకి కావాల్సినంత విధంగా కలుపుకోండి. మరీ జోరుగా కాకుండా మనకి అవి ముద్ద రౌండ్ వచ్చేలాగా అలాగ చక్కగా కలుపుకోండి. ఇలాగ మొత్తం అనేది కలిపేసుకోవాలి. మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇలా ఆన్లో పెట్టుకోగానే మీకు లాంగ్ వీడియోలు మేము అప్లోడ్ చేయంగా మీకు ఇలా ఉంటుందండి. పొడి పిండి అనేది లేకుండా చక్కగా పిండి మొత్తం ఇలాగ కలుపుకోండి ముద్దగా. ఇలా చక్కగా మనం ఇలాగా పిండిని చక్కగా ముద్దలాగా కలిపేసుకోండి. ఇప్పుడు మేము ఇలాగా పిండి అనేది ఇలా కలిపేసి పెట్టేసుకున్నాం, చూసారు కదా. మనము ఇది గన్లో అలా పెట్టేసి, లేకపోతే మనం జంతికలు ఒత్తేది ఉంటుంది కదా, అలాగా మనం రౌండ్గా అనేది పెట్టేసి చేసుకోవాలండి. ఇప్పుడు మనము చక్కగా జంతికల్ని ఇలాగా దాని మీద ఇలాగ పెట్టేసుకొని ఇలాగ గన్లో పెట్టేసి ఇలాగ ఒత్తుతూ ఉండాలి. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అలా చేసామన్నమాట. ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని మనము ఇలాగ పెట్టేసుకున్న తర్వాత అందులో అనేది ఒక్కొక్క మనము ఒత్తిన జంతికల మొత్తాన్ని అందులో వేయటమే. చక్కగా ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసేసేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కారం కానీ కొంచెం ఎక్కువ వేసుకున్నట్టయితే దాని టేస్టీ, ఉప్పు అన్నీ సరిపోని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. పండగ టైంలోనే కదా హెవీగా చేసుకుంటారు. ఇలాగా జంతికలన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ ఒక్కొక్కటి పెద్దగా చిన్నగా మీకు ఎట్లా ఏ సైజు కావాలంటే ఆ సైజు అనేది వేసుకొని తీస్తూ ఉండాలన్నమాట. ఇలాగ చూసారు కదా, ఇలాగ ఫ్రై చేసుకొని ఇలా వేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చక్కగా అన్నీ మనం ఒక దాంట్లో అనేది వేసుకుంటూ ఉండండి. మేము క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఇలాగా అనేది తీసి అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకున్నాము. చల్లారిన తర్వాత అనేవి ఒక డబ్బాలు అనేది స్టోరేజ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా వేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి.
జంతికలు ఇలా ఒకసారి ట్రై చేయండి. మా అమ్మగారు ఇలా చేశారు. ఇలాగా ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇంకా మరెన్నో వీడియోస్ అనేవి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. చక్కగా కరకరలాడే ఎంతో టేస్టీ అని జంతికను చేసి చూపించాం కదా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా? బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.